విత్తన శుద్ధి ప్రాముఖ్యత ముఖ్యంగా మొక్కలకు వివిధ మార్గాలలో తెగుళ్ళు, పురుగులు ఆశించి రైతులకు అపారమైన నష్టాన్ని కలుగజేయడం జరుగుతా ఉంది. మనం వివిధ రకాల మార్గాలను చూసినట్టయితే గాలి ద్వారా, నీటి ద్వారా, విత్తనము ద్వారా, భూమి ద్వారా ఈ తెగుళ్ళు ఆశించి రైతులకు దాదాపుగా 30-35% వరకు కూడా పంట దిగుబడిని నష్టపరచడం జరుగుతుంది. ఈ పురుగులు, తెగుళ్లను తగ్గించడానికి వివిధ రకాలైనటువంటి నివారణ పద్ధతులు ఉన్నప్పటికీ విత్తన శుద్ధి వల్ల మనం అతి తక్కువ ఖర్చుతో అంటే ఒక 50-100 రూపాయల్లోనే మనము ప్రధాన పొలంలో పెట్టేటువంటి 1000-2000 రూపాయల ఖర్చును తగ్గించుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి ముఖ్యంగా చూసినట్టయితే వివిధ పంటలలో వివిధ రకాలుగా చేయడం జరుగుతూ ఉంది. వరి తీసుకున్నట్టయితే వరిలో ప్రధాన సమస్యలలో ఒకటి అగ్గి తెగులు, పాముపొడ తెగులు. ఇలాంటి వాటికి మనము ప్రధాన పొలంలో ఖర్చు చేసినప్పుడు చాలా అధికంగా ఉంటుంది. 2-3 సార్లు పిచికారి చేయవలసి ఉంటుంది. కానీ విత్తనాన్ని మడికట్టేటప్పుడు 1 లీటరుకు 1 గ్రాము చొప్పున కార్బన్డైజిమ్ మందు కలిపినటువంటి నీటి ద్రావణంలో మనము వరి విత్తనాలను నానబెట్టుకున్నట్టయితే మనము ప్రారంభ దశలో 30-35 రోజుల వరకు వచ్చేటువంటి తెగుల నుంచి మనం వరి నార్మడిని ముఖ్యంగా కాపాడుకోవచ్చు. అలాగే మొక్కజొన్న చూసినట్టయితే మొక్కజొన్నలో ఆకుమచ్చ తెగుళ్ళు లేదా ఎండు తెగుళ్ళు ప్రధానమైనవి. ఈ తెగుళ్ళ నుంచి రక్షించుకోవడానికి మ్యాంకోజిబ్ అనే మందు 3 గ్రాములు లేదా జీవశిలీంధ్రాలు అనేటువంటి ట్రైకోడర్మా విరిడే కానీ, సూడోమోనాస్ కానీ 10 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున మనం గింట పట్టించినట్టయితే ఆ మందు విత్తనం యొక్క పైభాగాన కవచంగా ఏర్పడి మొదటి నెల వరకు మనకు పంటని రక్షించడం జరుగుతుంది. అలాగే ఇతర ఆపరాలలో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. కార్బన్డైజిమ్ పొడి పద్ధతిలో అయితే 2 గ్రాములు కిలో విత్తనానికి, తడి పద్ధతులు అన్నట్టయితే 1 గ్రాము కిలో విత్తనానికి ఈ చొప్పున మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా తెగుళ్ళు అధికంగా ఆశిస్తున్నప్పుడు తప్పకుండా జీవశిలీంధ్రాలు అనేటువంటి ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్తో కూడా మనము ఈ ఆపరాలన్నింటిలో కందులు, మినుములు, పెసలలో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. 1 కంటే ఎక్కువ శుద్ధి చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు శిలీంద్రనాశిని, తర్వాత కీటకనాశినితో విత్తన శుద్ధి చేయాలి. తర్వాత జీవ సంబంధితమైనటువంటి మందులతోటి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే పంటని ప్రారంభ దశలో వివిధ రకాల తెగుళ్ళు మరియు పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. ముందుగా మనం పసుపు చూసుకున్నట్టయితే పసుపులో ప్రధానంగా దుంపకుళ్ళు, దుంప మచ్చ చాలా ప్రధానమైన సమస్యలు. ఇవి రైతులకు విపరీతమైన నష్టాన్ని కలగజేయడం జరుగుతుంది. వీటి నుంచి కాపాడాలంటే ముందుగా ఈ విత్తన కొమ్ములను విత్తన శుద్ధి చేసుకోవాలి. దానికి గాను వీలైనంత వరకు ముందుగా సూచించబడినటువంటి రసాయనాలు ముఖ్యంగా కీటకనాశినులు క్లోరోపైరిపాస్ 2.5 ml per లీటర్ లేదా ఇమిడాక్లోపిడ్ 0.3 ml per kg సీడ్స్ చొప్పున మనము విత్తనాలకు పొడి మందులైనా పట్టించవచ్చు. లేదా ఈ మోతాదులో మనము నీటిలో కలుపుకొని క్లోరోపైరిపాస్ అయితే 2.5 ml 1 లీటర్ నీటికి, ఇమిడాక్లోపిడ్ అయితే 0.3 ml 1 లీటర్ నీటికి, మరియు మ్యాంకోజెబ్ 3 గ్రామ్స్ లేదా బెవెస్టిన్ 1 గ్రాము లీటర్ నీటికి ఇవన్నిటిని కూడా కలిపి అలాంటి ద్రావణంలో మనం ఈ పసుపు విత్తన కొమ్ములను గింట మనము ఒక అరగంట నుంచి 45 నిమిషాల వరకు నాననిచ్చి తర్వాత 1 గంట 2 గంటలు మళ్ళీ వాటిని నీడలో ఆరబెట్టి తదనంతరం ఈ ట్రైకోడర్మా లాంటి జీవశిలీంద్ర నాశులతో పైగా చేసినట్టయితే దుంపకుళ్ళు, దుంపపుచ్చు మంచి రక్షణ కల్పించి వేల ఖర్చుని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా రైతులు ఈ విత్తన శుద్ధి ద్వారా మంచి దిగుబడులు పొంది చీడపీడల నుంచి రక్షించుకోవచ్చు. ప్రధాన లాభాలు ఏంటి విత్తన శుద్ధి ద్వారా అంటే, 1 ఈ విత్తన శుద్ధి పురుగులు, తెగుల నుంచి రక్షణ ఇస్తుంది. వీలైనంత వరకు ఖర్చుని చాలా తక్కువగా ఖర్చు జరగడం జరుగుతుంది. అంతేకాకుండా మొలక శాతాన్ని కూడా పెంచుతుంది. వీలైనంత వరకు రైతులు ఇలా చేసుకున్నట్టయితే మంచి లాభసాటిగా ఉంటుంది. అయితే ఈ విత్తన శుద్ధిలో కొన్ని పొరపాట్లు ప్రధానంగా జరుగుతూ ఉంటాయి. అవి కూడా జరగకుండా చూసుకోవాలి. విత్తన శుద్ధిలో వీలైనంత వరకు సిఫార్సు చేయబడిన మందు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే చేయాలి. దానివల్ల ఈ మొలక శాతం కానీ ఎలాంటి ఇబ్బందులు రావు. ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తన శుద్ధి అయినటువంటి విత్తనాలను పిల్లలకు కానీ, పశువులకు కానీ అందకుండా చూసుకోవాలి. మనుషులకు కానీ, జంతువులకు కానీ ఆహారంగా వాడద్దు. ఈ జాగ్రత్తలు తీసుకొని సరైన పద్ధతులు చేసినట్టయితే విత్తన శుద్ధి ద్వారా అతి తక్కువ ఖర్చుతోటి ప్రారంభ దశలో భూమి ద్వారా, విత్తనం ద్వారా వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి తెగుళ్ళ నుంచి పంటలను రక్షించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు.